అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దాదాపు 190 కిలోమీటర్ల రింగ్ రోడ్డు ప్రతిపాదనకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. అదేవిధంగా విశాఖపట్నం, విజయవాడలో కూడా మెట్రో రైలు కూడా ఆమోదం జరపడం జరిగింది. అంటే గత 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా అభివృద్ధి గురించి ఆలోచించకుండా కేవలం సంక్షేమం పేరుతో కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూరుస్తూ రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసి ప్రజల తలసరి ఆదాయం పెంచాల్సినపై తలసరి అప్పును పెంచి ఇవాళ 10 లక్షల కోట్లకు పైగా ప్రజల మీద భారం మోపి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు పూర్తిగా విధ్వంసం, ఏ వ్యవస్థ చూసినా విధ్వంసమైంది. వాటిని సరిచేసి మళ్ళీ చితికిపోయిన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టి ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధికి అగ్రగామిగా మార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. వచ్చిన వెంటనే ఒక అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెడుతూ సంక్షేమం మీద కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సామాజిక భద్రత పెన్షన్లని పెంచడము, ప్రతి నెల 1వ తారీఖు అదేదో చాలా బ్రహ్మ విద్య ఇతరులకు సాధ్యం కాదు, వాలంటీర్ వ్యవస్థ ఉంటేనే సాధ్యమవుతున్న ఎన్నికల సమయంలో వాళ్ళు చేసినవన్నీ బయటపడిపోయే దొంగతనం బయటపడింది. ఇవాళ సచివాలయ ఉద్యోగుల ద్వారా వాటిని చేర్చే ప్రయత్నం జరుగుతుంది. ఒకటే రోజు మొదటి రోజే 97% అందరూ చేర్చడం జరుగుతుంది. అదేవిధంగా ఇతర సంక్షేమ పథకాలు కూడా ముందుకు పోతా ఉన్నాయి. ఆరోగ్య శాఖకు వస్తే ఆరోగ్య శాఖ పూర్తిగా అనారోగ్య శాఖగా మార్చారని నేను పదే చెప్తూ ఉంటాను. ఎందుకంటే వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పుడు మేము వచ్చి చూస్తే బకాయిలు చెల్లించాల్సిన అప్పులు ఇవాళ మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డి తగుదనమ్మా అని చెప్పి మళ్ళీ నిన్న ఒక ట్వీట్ చేస్తున్నారు. మీరు ఆరోగ్యశ్రీ ఎవరు పెట్టిపోయారు? ఈ ప్రభుత్వం వచ్చి 2 నెలలే అయింది కదా. అప్పులు 2500 కోట్లు బకాయిలు చెల్లించాల్సిన బకాయిలు ఎవరు పెట్టిపోయారు? ఆర్భాటంగా నేను మెడికల్ కాలేజ్ కేంద్రం మంజూరు చేసి నేను నిర్మిస్తున్నా అని చెప్పారు. మీ సొంత ఊర్లో నియోజకవర్గంలో 4 సంవత్సరాల నుంచి మెడికల్ కాలేజ్ కట్టలేకపోయారు, హాస్టల్ నిర్మించలేకపోయారు, ఫ్యాకల్టీని తెచ్చుకోలేకపోయారు. దాని కారణంగా ఇవాళ విద్యార్థులకు, పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అయిపోయింది. మీరు 4 సంవత్సరాలు ఏం చేయకుండా ఈ 2 నెలల్లో మీరు ఎందుకు బిల్డింగ్లు కట్టలేదు, 2 నెలల్లో మీరు ఎందుకు ఫ్యాకల్టీని తీసుకురాలేదని మరి తిరిగి ప్రశ్నిస్తున్నాడు ఆయన. అంటే ఆయనకి తెలియనితనమా, లేకపోతే అవగాహన రాహిత్యమా, లేదా అహంకారమా? 4 సంవత్సరాలు మీరు ఒక కాలేజ్ కట్టలేక ఇవాళ వచ్చి అడుగుతున్నారు. ఎక్కడ చూసినా చెల్లించాల్సిన బకాయిలు. ఇప్పుడు మెడికల్ వీటికి డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళకి 700 కోట్లు చెల్లించాల్సి ఉంది. చివరికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 400 కోట్లు ఉంటే దాన్ని కూడా దారి మరలించారు. మెర్క్ కార్పొరేషన్లో 200 కోట్లు ఉంటే దాన్ని మళ్ళీ ఇచ్చారు. ఎక్కడ ఒక పైసా మిగిల్చకుండా మొత్తం తీసేసుకొని ఇవాళ మళ్ళీ ఏం చేశారు 2 నెలల్లో మీరు అని చెప్తున్నారు. ఇప్పుడు కట్టాల్సిన అప్పు మా మీద పెట్టేసి ఇవాళ మీరు ఏం చేశారు అంటే ఎక్కడైనా చూడండి. మీరు దొల్లతనం ఏంటంటే నేను 0 వేకెన్సీ అన్నారు. 55,000 ఉద్యోగాలు 30,000 ఇచ్చారు. అసలు ఈ రాష్ట్రంలో 14,100 డాక్టర్ల నియామకాలు జరగాల్సి ఉంటే ఇవాళ 11,000 మంది డాక్టర్లే ఉన్నారు. ఇంకా 3,100 జరగనే లేదు. మీరు ఎందుకు నియమించలేదు? ఎందుకు సిబ్బంది కొడతా ఉంటే ఎందుకు మీరు నియామకాలు జరపట్లేదు అంటారు. 5 ఏళ్ళు మీరు నియామకాలు జరపకుండా ఇప్పుడు వచ్చి 2 నెలల్లో ఒక ప్రభుత్వ పద్ధతిలో పద్ధతులు ఉంటాయి. నోటిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. వచ్చిన తర్వాత దానికి తన ప్రహసనం ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఎందుకు చేయలేదంటే ఆకాశానికి దించేస్తారా? ఇది 2 నెలల్లో మీరు భ్రష్టు పట్టించిన వ్యవస్థల్ని సరి చేయడానికి 10 సంవత్సరాలు పడుతుంది. అటువంటి త్వరితగతిన సరి చేసే ప్రయత్నం చేస్తున్నాం, అన్ని గాడిని పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. కొన్నాళ్ళు వివపకి పట్టండి. మీరు ఏదైతే మిస్ అయ్యారో అంటే పాలన 5 సంవత్సరాలు మీ పాలన చేతికి వస్తే దాన్ని ఎంతగా మిస్యూజ్ చేశారో ఆ పరిస్థితి నుంచి పాలన చేతికి వస్తే ఒక నిజంగా దార్శనికత కలిగిన నాయకత్వానికి పాలన రాష్ట్ర పగ్గాలు చేతికి అందిస్తే ఏ రకంగా అభివృద్ధి చేయొచ్చు, ఏ రకంగా సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించవచ్చు, ఏ రకంగా కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ పెద్ద ఎత్తున నిధులు తీసుకురావచ్చు, ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథం తీసుకొచ్చి రాష్ట్ర భవిష్యత్తు రూపురేఖలు మార్చి ఈ భావితరాలకు ఉజ్వల భవిష్యత్తుని ఇవ్వచ్చు అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. కొన్ని రోజులు ఆగితే అన్ని విషయాలు మీకే తెలుస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.